హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ మై కళాకార టీవీ కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం రెండోసారి మా రామకృష్ణ కాలనీలో తీసిన వీడియో. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అయ్యా మహారాజా, నామేమిటి, తమరి దేశమేమిటి, మాకు సభకు తెలియజేయుడి. మా పట్టణము మిదిలాపురి పట్టణము. నా నామము జనక మహారాజు. జనక మహారాజు. జనక మహారాజా. జనక మహారాజా. జనక మహారాజు. జనక మహారాజా. తమరికి ఏమైనా సంతానము ఉన్నదా? సంతానం కలిగింది. సీత, మాలవి, ఊర్మిళ, శతకీర్తి అను నలుగురు కుమార్తెలు కదా. కుమార్తెలు. అవును. ఇప్పుడు నీ కుమార్తెలైనటువంటి సీత, ఊర్మిళ, మాలవి, శతకీర్తులను రావించమంటావు. సరే, అలాగే ఆశీర్వాదం. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి, రాజారామచంద్ర భగవానికి.
అమ్మగారు తమరి యొక్క నామధేయం ఏమిటి? తమరి యొక్క తల్లిగారి పేరేమిటి? తమరి యొక్క తల్లిగారి పేరేమిటి? మీ నగరం ఏమిటో సభకు విస్తారముగా తెలియజేయండి. మంత్రివర్య, మా యొక్క పరమంబు మిథిలాపురి నగరంబు. మిథిలాపురి నగరంబు మీది. మిథిలాపురి నగరంబు. మా తండ్రి జనక మహారాజు. జనక మహారాజు. మా తల్లి భూదేవి. భూదేవి. నా యొక్క నామము సీతా వైదేహి భూజాత
జానకి అని పిలుస్తారు. సీత వైదేహి జానకి అని నామములు గలవు. అయినా తమరు ఎక్కడికి వెళుతున్నారు? మా యొక్క తండ్రి గారి దగ్గరికి వెళ్తున్నాం. సరే వెళ్ళండి. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి హనుమానికి రామ పరంధామ జయ రాజా రామచంద్ర భగవానికి. అమ్మా తమరి నామం ఏమిటి? తమరి తండ్రి గారి పేరేమిటి? మరి తల్లి గారి పేరేమిటి? అలాగే నా యొక్క ముత్తాతను తెలుపు వంటివా? తెలుపు. సుకుమారి వినవినాదు సుకుమారి వినవినాదు సుకుమారి వినవినాదు సుకుమారి వినవినాదు అమ్మా తమరి నామము ఊర్మిళ అంటారు. మీ యొక్క తండ్రి గారి పేరు జనక మహారాజు అంటారు. తమరి యొక్క పట్టణము మిథిలాపురి పట్టణము. తమరు ఎక్కడికి వెళ్తున్నారు? మా యొక్క అక్క సీతాదేవి అంటారు. నాలవి సీతగుప్త చెల్లెలు మా యొక్క చెల్లెలు. ఇప్పుడు మిథిలాపురం మా యొక్క జనక వద్దకు వెళుతున్నారు. సరే అలాగే వెళ్ళండి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి రామ రామ
మమ్ములను పిలిపించిన కారణమేమో తెలియజేయుడు. ఆహా కుమార్తెలారా చల్లగా వర్ధిల్లుడు, మీకు వివాహం నిశ్చయించినాను. మీ అనుమతి ఎలా ఉన్నది? తండ్రి గారు చెప్పినట్లనే వినేదం. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి మంత్రివర్య మహారాజా, మా కుమార్తెలకు నలుగురికి వివాహము వయసు వచ్చినది కదా, పెళ్లి వచ్చినది కదా, అందుకే ఊరూరా చాటింపు చేసి ఇతర పట్టణాలకు లేఖలు పంపారు. అలాగే లేఖలు రాసి చాటింపు చేయబడదు. అలాగే తెలియజేయమనగా మిథిలా నగరంలో జనక మహారాజు తన కుమార్తె అయినటువంటి సీతాదేవికి వివాహం చేయడానికి స్వయంవరం ప్రకటించినాడు. కావున అన్ని దేశంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా వచ్చేసి ఈ స్వయంవరంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాము. శ్రీ జై లంకాధిపుడను రావణసురుడను శంకర భక్తుడ లంక చరిత్రుడ లంకాధిపుడను రావణసురుడను శంకర భక్తుడ లంక చరిత్రుడ లంకాధిపుడను రావణసురుడను శంకర భక్తుడ లంక చరిత్రుడ శంకర భక్తుడ లంక చరిత్రుడ శంకర భక్తుడ లంక చరిత్రుడ రంగులేకరవి చంద్రవాసముల రంగులేకరవి చంద్రవాసులను రంగులేకరవి చంద్రవాసముల రంగులేకరవి చంద్రవాసుల వెంకమరిచి శంకంబుతలుంటిర వెంకమరిచి శంకంబుతలుంటిర భార్యలు 20,000 పుత్రులు భార్యలు 20,000 పుత్రులు భార్యలు 20,000 పుత్రులు భార్యలు 20,000 పుత్రులు మనమలు ముని మనుమలు లెక్కింపగా మనమలు ముని మనుమలు లెక్కింపగా మనమలు
సంపన్నుడ గణపతి కన్నడు గణ సంపన్నుడ లంకానిపుడను రావణసురుడను శంకర లంకానిపుడను రావణసురుడను శంకర భక్తుడ లంక చరిత్రుడ శంకర భక్తుడ లంక చరిత్రుడ శంకర భక్తుడ లంక చరిత్రుడ మహారాజా మిథిలాపురమున సీతా స్వయంవరము జరుగుతుందట. మనకు పత్రిక వచ్చి ఉన్నదా? మనకు ఎటువంటి పత్రిక రాలేదు మహారాజా. జనక మహారాజు మహాగర్వంతో మనకు పత్రిక పంపలేదు కదా. అయినా సరే ఇప్పుడు నేను పోయి ఆ సీతా స్వయంవరమున శివధనుసుని ఎత్తి సీతను పరిణయమాడి వచ్చేదను. ఓం శివ శంకర పాప భయంకర 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 పాలన జయగరాయే శంభో పాలన జయగరాయే శంభో ఓం శివ శంకర పాప భయంకర ఓం శివ శంకర పాప భయంకర. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి జై, హనుమానికి జై. ఓం శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. అదిగో చూడు నంచటి వీరులు, అదిగో చూడండి వీరలు, అదిగో చూడండి వీరలు, పలపడి వత్తిరి పరగరాజులు, బలపడి వచ్చిరి పరగరాజులు, పలపడి వత్తిరి పరగరాజులు, బలపడి వచ్చిరి పరగరాజులు, అదిగో చూడు నంచటి వీరులు. అదిగో చూడండి వీరలు. రాఘవ రామచంద్ర, ఆ మిథిలా నగరం లోపట సీతాదేవి స్వయంవరం ప్రకటించినారు. కావున మనం ఇప్పుడు ఆ మిథిలా నగరానికి పోవలేము. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి రామ పరంధామం రఘువంశజననితో మీ యొక్క మిథిలా నగరాన్ని పరిపాలించేటువంటి జనక మహారాజు తోటి విశ్వామిత్రుల వారు విచ్చేసి ఉన్నారని తెలుపుకున్నారు. అలాగే తెలుపువారు. అలాగే అయ్యా మహారాజా, విశ్వామిత్రులు అనే గురువుల వారు వచ్చి ఉన్నారు. పదండి. జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ పావన రామ పటాభి రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ. జనక మహారాజా చల్లగా వర్ణిల్లు. ఈ బాలకులు ఎవరు? మీ వెంబడి వచ్చిన కారణం ఏమో తెలుపు. అలాగే శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి జై.
ఓ జనక మహారాజా, వీరిది కోసాల దేశములోని అయోధ్య నగరం అంటారు. అయితే నా యొక్క యజ్ఞ రక్షణార్థము వీరు వచ్చేసి తాటకి మారీషసుబాబులను సంహరించినటువంటి గనులు వీరు. మీ తల్లిదండ్రులు ఎవరు? మీ పట్టణం ఏదియో మాకు విన్నవించు కదా. కౌసల్య తల్లియో కైకాసు మిత్రయునో, కౌసల్య తల్లియో కైకాసు మిత్రయు, కౌసల్య తల్లియో కైకాసు మిత్రయు, కౌసల్య తల్లియో కైకాసు మిత్రయు, ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు, ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు, కౌసల్య తల్లియో కైకాసు మిత్రయు, కౌసల్య తల్లియో కైకాసు మిత్రయు. హే రాజన్, అయోధ్యపురి పట్టణాన్ని పరిపాలించేటువంటి ఆ దశరథ మహారాజు మా తండ్రి గారు. నా తల్లి కౌసల్యాదేవి, నా పిన్నతల్లు కైకా సుమిత్ర, ఇతడు నా సహోదరుడు లక్ష్మణుడు. ఇది నా యొక్క సవిస్తార జన్మలు చేసిన పాపము మునివరిల వల్ల మీ వల్ల నాకు నేడు పావనమయ్యాను కదా. ధరణి శ్రీ కల్పపురి పురమందు వెలసేన, 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 హరిభక్త కృష్ణ శ్రీ ఆనందముగ ప్రోతు, హరిభక్త కృష్ణ శ్రీ ఆనందముగ ప్రోతు, ధరణి శ్రీ కల్పపురి పురమందు వెలసేన, ధరణి శ్రీ కల్పపురి పురమందు వెలసేన. హే బాలకులారా, మీరు శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి మహారాజా, ఏ సభాసాదులారా, ఏ పురజనులారా, నేను చెప్పదను వినుడు. చెప్పండి. పాపమును ఎక్కుబెట్టి పాపమును ఎక్కుబెట్టి విజయంబడయ వారికి సదా జీతను ప్రాకటంగా చూడెల్లరు కండ
సభాసాధులారా, మీరు ఎవరైనా సరే ఈ ధనస్సు ఎత్తిన వారికి సీతాదేవిని ఎత్తి ప్రణయగానం గాయించలేరు కదా. ఇదే నా ప్రకటన. ఎవరైనా ప్రయత్నించవచ్చునంటారు. ఎవరైనా చిన్న బిడ్డలను వేదం నేర్పుకుంటారు. కూర్చో. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఈ సభలోని ఏ ఒక్కరూ లేచి శివధనస్సుని ఎత్తజాలకపోతే లంకాపుర అధ్యక్షుడను రావణ బ్రహ్మను లంకాధిపుడను ఈ శివధనస్సును ఎత్తలేను. కైలాసగిరినే ఉండి పిల్లలేదో లేచిన వారు ఈ శివధనస్సు ఎత్తజాలకుంటేనే మళ్ళీ ప్రయత్నించగలను. నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ. శివుని తరమే కాదు ఈశ్వరి తరం కూడా కానట్టున్నదే ఈ శివుని ఘోర అవమానం జరిగినదే. ఒక క్షణం కూడా ఈ సభలో ఉండజాలను వెళ్ళిపోయేదని. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి పౌనస్త్ర హనుమానికి రాఘవ రామచంద్ర. సిద్ధేశ్వర తమ యాజ్ఞచే ఈ విల్లును లేవనెత్తి చూడుము. అలాగే ఈ విల్లు రెండు గజేసి సతీనమనియాడిననిపుడు 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 ఇప్పుడు
శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి జై. రామ రామయ్య నిపాడుతుంటే భక్త కోటిని సంగతాలను చేతులుంటే రామయ్య శ్రీరామచంద్రుడు శివధనసును విరసి శ్రీరామచంద్రుడు ప్రాణనాథుడాయ పరగనాకు ధన్యురాలనైతి తరించె నా జన్మ ఇంతకంటే భాగ్యమే మిగలదు ప్రాణనాథుడి తడి పరగనాకు జోడు చిరవందమాయి జరిగి బ్రహ్మవరుసతో రాజు ఎప్పుడు ఇరవందమాలయింపుతో కరుణవే సద సమదముగనో శ్రీ రామచంద్ర మహారాజు వేషదమాల జ్ఞాని శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి సేవక సేవక అయోధ్య నగరంలో అయోధ్య నగరంలో మా బావ దశరథ మహారాజు మా చెల్లెలు కైకేయి సుమిత్ర కైకేయి రావించు అలాగే అలాగే శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి రామ రామయ్య నిపాడుతూ ఉంటే
ఒక గ్రామంలో మన వివాహం నిర్వహించుటకు అయ్యగారు తీసుకుంటారా? అలాగే ఇంటికి వచ్చి వాడారు. అయ్యా మంత్రులు, విజయనగరంలో పెళ్లిళ్ళు ఉన్నాయి, మహారాజు గారు రమ్మంటున్నారు, రండి. ఎవర్రా పిలిచేది? ఎనుకుంటున్నా ఇంట్లో ఉన్నా. ఎన్నికింట్లో నా కుక్కని పెట్టన్నారా? అవి కుక్కని పెడతావా? వీళ్ళు లగ్గాలు మంది అయితే కుక్కని పెడితే ఏమి అవుతున్నాయి? పెళ్లిళ్ళు అవుతున్నాయి. పెళ్లి అయినాక నాకేం చెప్తాను? పెళ్లి అయిపోయింది అన్నట్టు చెప్తున్నా. పెళ్లి పెళ్లి అయిపోయింది. జరగబోతుంది కాబట్టి మీకు కట్నాలు ఉన్నాయి, మీకు అంత పక్షాలు రమ్మన్నారు. రండి రండి. బ్రహ్మ నిరాజన బ్రహ్మ నిర పర బ్రహ్మ మరిగిన జంగం కొట్టాడురా. బ్రహ్మ నిరాజన బ్రహ్మ నిర పర బ్రహ్మ మరిగిన జంగం కొట్టాడురా. బ్రహ్మ నిరాజన బ్రహ్మ నిర పర బ్రహ్మ మరిగిన జంగం కొట్టాడురా. బ్రహ్మ నిరాజన బ్రహ్మ నిర పర బ్రహ్మ మరిగిన జంగం కొట్టాడురా. అమ్మదిలో మంది నిమ్మ కైలను, అమ్మదిలో మంది నిమ్మ కైలను, అమ్మదిలో మంది నిమ్మ కైలను, అమ్మదిలో మంది నిమ్మ కైలను, అమ్మది నెయ్యిన కయ్యకు నిండెని, అమ్మది నెయ్యిన కయ్యకు నిండెని, అమ్మది నెయ్యిన కయ్యకు నిండెని, అమ్మది నెయ్యిన కయ్యకు నిండెని, అమ్మది నానెను బ్రహ్మనిర పర బ్రహ్మ మరిగిన జంగం కొట్టాడురా. బ్రహ్మనిర బ్రహ్మనిర పర బ్రహ్మ మరిగిన జంగం కొట్టాడురా. అయ్యా ఏదో పైకి ఏంటి మంత్రులు? అయ్యో ఏదో ఏం లేదు ఏం లేదు, వేరే ముచ్చట. ఏమో సపరేట్ పంతులు అది గడబేడ కడుపులంతా జర గడబేడ అవుతుంది. బర్రెకు దుడ్డే పాలు ఇచ్చిందో లేదో అందుకని పంతులు గిట్లా సేవక చల్లగా ఉంటుందా? వారం వంట రావచ్చు. పప్పు లేదు. అయ్యా, ఈ బాధ కలుపు కొత్త పెట్టుకుంటే అయిపోవు కదా. శబ్దం వేరే సారీ. శబ్దం వేరే కాడికి వస్తుందని అందులో శ్రీ రాజారామచంద్ర మహారాజుకి దండమయ్య పంతులు 10,000 వందనములు. దండమయ్య పంతులు 10,000 వందనములు. దండమయ్య పంతులు 10,000 వందనములు. ఎవరు రామడురా నాగేశ్వరుడా రామడురా. పంతులు
కూతుర్ల పెళ్లిళ్ళు చేస్తున్నాడు. కావున మిమ్మల్ని తోడుకొని రమ్మన్నాడు. రాదు పోదాం. అలాగే అలాగే వచ్చేదాము సేవక. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి జై. రామ పరంధామ రఘువంశ జలది శోభా, రామ పరంధామ రఘువంశ జలది శోభా, రామ పరంధామ రామ పరంధామ రఘువంశ జలది శోభా, రామ పరంధామ. ఆ యొక్క భద్రాచలంలో సీతారాముల యొక్క కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో అదే విధముగా మన గ్రామంలో, మన రామకృష్ణ కాలనీ గ్రామంలో చూడండి, మన గ్రామం పేరు కూడా శ్రీరాముని పేరు మీద ఉంది, రామకృష్ణ కాలనీ అని చెప్పేసి. కాబట్టి మన గ్రామంలో పోయినసారి జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. కాబట్టి ఇది చూడడము చాలా అదృష్టంగానే భావించుకోవాలి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి వంశ హనుమానికి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిధారం అయగ్రీవం ఉపాస్మహే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వదారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుచ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసాగరతనయం శ్రీరంగధామేశ్వరిం దాసీభూత సమస్త దేవతవంతాం లోకైకదీపాంకురం శ్రీమన్మద కటాక్ష లబ్ధ విభవ మహేంద్ర గంగాధర త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. హయం ముహూర్త సుమూర్తస్తు తదేవ లగ్నం తారాఫలం చంద్రాఫలం సుధినం సావధాన సులగ్న సావధాన. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూలోకమాత భువనైక జాత వధువరభ్యాం వరదా భవంతు. సావధాన సులగ్న సావధాన. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి వెనకాల అక్షంతలు తీసుకోండి. ఉంటాయి అక్షంతలు కొన్ని తీసుకోండి. అక్షంతలు శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి కళ్యాణము చూడమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి. సీతారాముల కళ్యాణము చూడమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి. సీతారాముల కళ్యాణము చూడమురారండి.
సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉండండి. జనక మహారాజ్ వచ్చి అప్పగించడం చేస్తారు. అక్షంతలే సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎవరైనా కట్న కానుకలు సమర్పించుకునేటువంటి కూడా సమర్పించుకోవచ్చు. ఎందుకంటే ఇది శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి సందర్భము కావున, ఎందుకంటే పంతులు చెప్పలేదని చెప్పేసి మళ్ళీ తర్వాత అంటారు కాబట్టి విషయం చెప్తున్న తర్వాత కూడా మళ్ళీ పట్టాభిషేకం అప్పుడు కూడా కట్న కానుకలు సమర్పించుకోవచ్చు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి రామచంద్ర మహారాజుకి సీతానర్పించేదా శ్రీరామచంద్రుడు సీతానర్పించేదా శ్రీరామచంద్రుడు సీతానర్పించేదా శ్రీరామచంద్రుడు బావగారు దశరథ నందన కనులాతో వివరించి కడుపులు ఉదయించి కనులాతో వివరించి కడుపులు ఉదయించి కనులాతో వివరించి కడుపులు ఉదయించి కనులాతో వివరించి కడుపులు ఉదయించి కనికారాము గురించి కాపాడు కనికారాము గురించి కాపాడు బావగారు మా యొక్క కుమార్తెలకు మీ బిడ్డల భావించి కాపాడుకొని చల్లగా పిల్లలా సంచర్య బుద్ధి ఎరగాని బుద్ధి ఎరగాని కైకమ్మ
తిరగాలి కొట్టినా తిట్టినా కోపాగించినగాలి రెట్టినా తిట్టినా కోపాగించినగాలి ఎచ్చోటి తిని పోక ఇంట్లో తోడుంటాము ఎచ్చోటికి పోక ఇంట్లో తోడుంటాము మామలాయి నీరమా తల్లి సీతాదేవి పుట్టినింటికి మెట్టినింటికి పేరు తీసుకురావాలి. మీ మామయ్య దశరథుడు దశరథుడు తండ్రి లాంటి వాడు తండ్రిలాగా భావించాలి. చెల్లెళ్ళు చెల్లెళ్ళు చిన్నవాళ్ళు జాగ్రత్త. మీరు తల్లిలా చెల్లెలను జాగ్రత్తగా భావించారు. మీరు లైన్ కొద్ది నిలబడండి. ఒకసారి అందరూ లైన్ కొద్ది నిలబడండి. సుఖముగా వెళ్ళిరండు. సెలవు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి వంశ హనుమానికి రామ పరంధామ రఘువంశ జలది సోమ రామ పరంధామ